తెలంగాణ రాజకీయాల్లో తాజాగా అత్యంత చర్చనీయాంశంగా మారింది జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధరించిన చీర. డిప్యూటీ సీఎం కుమారుడి ఎంగేజ్మెంట్కు వెళ్లిన సందర్భంలో ఆమె వేసుకున్న చీరే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో సందేహాల తుఫాను రేపుతుంది. ఈ శుభకార్యానికి హాజరైన కవిత వైట్ శారీకి రెడ్ అండ్ గ్రీన్ రంగుల బోర్డర్తో ఉన్న చీరని ధరించింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ రంగులు అచ్చం కాంగ్రెస్ జెండా కండువాను తలపిస్తున్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చీర ఎంపికను పలువురు గులాబీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకమని భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కవిత కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కవిత ధరించింది సాధారణ చీరే కావచ్చు, కానీ ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారుతున్న తరుణంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా అత్యంత చర్చనీయాంశంగా మారింది జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధరించిన చీర. డిప్యూటీ సీఎం కుమారుడి ఎంగేజ్మెంట్కు వెళ్లిన సందర్భంలో ఆమె వేసుకున్న చీరే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో సందేహాల తుఫాను రేపుతుంది. ఈ శుభకార్యానికి హాజరైన కవిత వైట్ శారీకి రెడ్ అండ్ గ్రీన్ రంగుల బోర్డర్తో ఉన్న చీరని ధరించింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ రంగులు అచ్చం కాంగ్రెస్ జెండా కండువాను తలపిస్తున్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చీర ఎంపికను పలువురు గులాబీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకమని భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కవిత కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కవిత ధరించింది సాధారణ చీరే కావచ్చు, కానీ ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారుతున్న తరుణంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.